నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విద్యార్థులకు చదువుతో పాటుగా ధైర్యంగా ఉండటం ఉపాధ్యాయులు నేర్పించాలన్న జిల్లా కలెక్టర్. ఇందిరానగర్ పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న హైమవతి. మేడ్చల్ జిల్లా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సాకేత్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లపై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్న విల్లాల యజమానులు. తమకు తెలియకుండా తమ విల్లాలపై లోన్లు తీసుకున్నారని పోలీసులకు ఫిర్యాదు. ఇరాన్ అమెరికా వార్ వల్లే దేశంలో పెట్రోల్ ధరలు పెరిగాయన్న కేంద్ర మంత్రి. త్వరలో చేపట్టబోయే సర్ ప్రక్రియపై క్లారిటీ ఇచ్చిన కిషన్ రెడ్డి. మేడ్చల్ జిల్లా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి మేడ్చల్ సర్కిల్ గుండ్లపోచంపల్లి డివిజన్లోని గౌడవెల్లిలో విల్లా యజమానుల ఆస్తులను ఖాళీ స్థలాలను వారి అనుమతి లేకుండా చట్ట విరుద్ధంగా విల్లాలను తాకట్టు పెట్టిన సాకేత్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు రాధాకృష్ణ రవిలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విల్లాల యజమానులు మేడ్చల్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. అనంతరం ప్రకార్లతో మేడ్చల్ జిల్లా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్ సర్కిల్ గుండపోచంపల్లి డివిజన్లోని గౌడవెల్లిలోని విల్లా యజమానుల ఆస్తులను ఖాళీ స్థలాలను వారి అనుమతి లేకుండా చట్టవిరుద్ధంగా విల్లాలను తాకట్టు పెట్టిన సాకేత్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు రాధాకృష్ణ రవిలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని విల్లాల యజమానులు మేడ్చల్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. అనంతరం ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాజెక్టును పూర్తి చేయకపోవడమే కాకుండా డైరెక్టర్లు రాధాకృష్ణ రవిలు విస్రా ఐటీసీఎల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తో కుమ్మక్కై భారీ మొత్తంలో సమన్వయంతో కూడిన ఆర్థిక మోసాలకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. రూపాయి కూడబెట్టుకుని కొందరు సొంత ఇళ్లలోని స్థలాన్ని విక్రయించగా వచ్చిన సొమ్ముతో మరికొందరు వివిధ ఉద్యోగాలు ఉపాధి ద్వారా సొంతింటికలు నెరవేర్చుకుందామని ఇప్పుడు సాకేత్ యాజమాన్యం చేసిన మోసంతో తమ జీవితాలకు భరోసా కరువైందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము కొనుక్కొని రిజిస్టర్ చేసుకున్న తమ ఇళ్లపై తమకు తెలియకుండా లోన్లు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఈ మోసానికి పాల్పడిన వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. జిల్లా నంబర్ 60 ఫేజ్ 1 సాకేత్ భూసత్వ. నేను 2013లో ఇక్కడ విల్లా కొన్నాను. కానీ ఇప్పుడు లేటెస్ట్గా మాకు తెలిసింది ఏంటంటే మాకు తెలియకుండా మా 22 ఎకరాల భూమిని సాకేత్ వాడు ఆల్మోస్ట్ 12 years తర్వాత తాకట్టు పెట్టుకున్నాడని ఇప్పుడు బయటపడింది. ఇది ఇల్లీగల్ యాక్టివిటీ. అండ్ వాళ్ళు మనకు తెలియకుండానే ఈవెన్ మనకు తెలిసినా కూడా వాళ్ళకి దానిపై ఏ హక్కు తాకట్టు పెట్టుకోవడానికి ఏ హక్కు లేదని మేము ఇక్కడ మెడ్చర్ల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి వచ్చాము. కంప్లైంట్ చేసాము. వాళ్ళు త్వరగా ఈ విషయంలో ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాపర్ యాక్షన్ తీసుకుంటామని అనుకుంటున్నాం. నా పేరు ప్రదీప్. మేము ఇక్కడ సాకేత్ భూసత్వ గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉంటున్నాం. ఓనర్స్ మేమంతా. సో ఈ ప్రాజెక్టు 2011లో మొదలైంది. ఆల్మోస్ట్ 15 సంవత్సరాలైంది. ప్రాజెక్టు పూర్తి అవ్వలేదు. ఇంకా ఓవర్ హెడ్ ట్యాంక్లని ఎస్టీపీలని చాలా ఇబ్బందులు ఉన్నాయి. మాకు ఇంకా ప్రాజెక్టు ఇంకా పూర్తి అవ్వలేదు. అయినా కానీ ఆ ఇబ్బందులు కాకుండా ఇప్పుడు కొత్త ఇబ్బంది మాకు తెలిసింది ఏంటంటే ఈ 22 ఎకరాల భూమి మా ప్రాజెక్ట్ సంబంధించిన విల్లాలకి దేని మీద కట్టినారంటే 22.5 acres భూమి మీద విల్లాలు కట్టినారు. ఆ 22 acres మొత్తాన్ని మార్గేజ్ చేసినట్టుగా ఇందులో చాలా విల్లాలు ఏదైతే హెచ్ఎండిఏకి మార్గేజ్ చేసిన విల్లాలు రైట్ 2 విల్లాలు 93, 103 హెచ్ఎండిఏకి మార్గేజ్ చేసిన విల్లాలు కూడా మళ్ళీ రీమార్గేజ్ చేసుకున్నారు వాళ్ళకి తెలియదు. అంతేకాకుండా 8 ఎకరాల భూమి ఏదైతే పంచాయతీ లోకల్ గవర్నమెంట్ అథారిటీకి గిఫ్ట్ డీడీ కింద చేశారో ఏవైతే రోడ్లు కానీ పార్కులు కానీ కామన్ ఏరియాస్ కానీ దాన్ని కూడా మార్గేజ్ కింద కన్సిడర్ చేసుకున్నారు. అలాగే అమ్మిన విల్లాలనే మార్గేజ్ పెట్టాడు. ఇలా ఇష్టారాజ్యంగా మాకు సంబంధించిన మా హక్కుల్ని మా భూముల్ని మా విల్లాల్ని వీటిని వాళ్ళు రీమార్గేజ్ చేసుకొని ఫైనాన్షియల్ దగ్గర డబ్బులు తీసుకొని ఈరోజు మాకు ఇలా ఇబ్బందికర పరిస్థితి తీసుకొచ్చినారు. మాకు తెలిసిన ప్రకారంగా చాలా కోట్ల రూపాయలు ఏదైతే ఉందో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలి. ఐ డోంట్ వాంట్ టు గివ్ ద నెంబర్. కానీ చాలా కోట్ల రూపాయలు దీనిలో ఫ్రాడ్ జరిగిందని చెప్పి అర్థమవుతుంది. దీని గురించి ఏదైతే ఉందో పోలీసు వాళ్ళు సరైన ఇన్వెస్టిగేషన్ చేసి దీనిలో గవర్నమెంట్ హెచ్ఎండిఏ వాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళని ప్రతి ఒక్కరూ తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 401వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని 2వ వార్డులో చేపట్టారు. వార్డులోని ప్లాస్టిక్ తో పాటు చెత్తా చెదారాన్ని తొలగించారు. సీసీ రోడ్లను చీపుర్లతో ఊడ్చి శుభ్రపరిచారు.
తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 401వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని 2వ వార్డులో చేపట్టారు. వార్డుల్లో ప్లాస్టిక్ తో పాటు చెత్తా చెదారాన్ని తొలగించారు. సీసీ రోడ్లను చీపుర్లతో ఊడ్చి శుభ్రపరిచారు. గతంలో గ్రామస్తుల ఐక్యతకు మంత్రముగ్ధులైన అప్పటి సీఎం కేసీఆర్ గ్రామాన్ని సందర్శించి గ్రామ అభివృద్ధికి భారీగా నిధులు విడుదల చేశారు. అదే ఐక్యవంతంతో ముందుకు సాగుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ దృష్టిని ఆకర్షించే విధంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గ్రామస్తులను సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ కోరారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు జిన్నా కృష్ణ, మన తిరుపతి, వేణుగోపాల్, సరితా పరమేష్ గౌడ్, రేఖా నాగరాజు గౌడ్, కృష్ణ ముద్రాజ్, ఫీల్డ్ అసిస్టెంట్ కనకరాజు, నాయకులు చంద్రం, కొండల్ రెడ్డి, సత్యం, రాజు, మేకిన్ యువత, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆదర్శ గ్రామం తూప్రాన్ మండల్ మల్కాపూర్ ఇప్పటికీ 401వ వారం కొనసాగుతుంది కాబట్టి ఇట్టి కొనసాగింపు 1000 వారాల వరకు కొనసాగించాలి. మా ఊరికి ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి వచ్చే ప్రయత్నం చేయాలని ప్రతి ఒక్కరి కోరిక. ప్రతి వారం ఈ స్వచ్ఛ భారత్ను కొనసాగించు ప్రతి ఒక్కరికి ఉత్సాహం వచ్చేటట్టు ముందుకు కొనసాగాలని మా యొక్క మనవి. మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ప్రతి ఆదివారము నిర్వహించేటటువంటి ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఈరోజు 2వ వార్డులో మా వార్డు మెంబర్ జిన్నా కృష్ణ ముదిరాజు ఆధ్వర్యంలో ఈ 2వ వార్డులో చేపట్టిన కార్యక్రమానికి గ్రామ ఉప సర్పంచ్ మరియు పంచాయతీ పాలకవర్గ సభ్యులు, మేకిన్ యువత, పంచాయతీ సిబ్బంది, చిన్నారులు మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ 2 గంటల పాటు శ్రమదానం చేయడం జరిగింది. ప్రధానంగా వార్డులో ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని తొలగించి ప్లాస్టిక్ని ఏరివేసి సీసీ రోడ్లను చీపుర్లతో ఊడ్చి శుభ్రపరచడం జరిగింది. ఎందుకంటే మన గ్రామం ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండడంలో మనమందరం కూడా ఎంతో భాగస్వామ్యమై పనిచేయడం జరుగుతుంది. ఆ పరిశుభ్రతకు నిదర్శనంగానే మనకు జాతీయ స్థాయిలో అవార్డులు రావడము, మరి రాష్ట్ర స్థాయిలో మన గ్రామాన్ని మెచ్చి అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన గ్రామాన్ని విచ్చేసి మనకు 6 కోట్ల నిధులు ఇవ్వడమే కాకుండా మరి ప్రతి ఇంటికి 2 పాడి గదులు ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్లో కూడా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిని కానీ ప్రధానమంత్రి కానీ మన గ్రామానికి తెచ్చుకోవాలంటే అదే ఐకమత్యంతో ముందుకు సాగినట్లయితే వాళ్ళు కూడా మన గ్రామానికి వస్తారు. మరి అలా వచ్చినప్పుడు మనకు మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి యువతకు కానీ మహిళలకు కానీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న గ్రామ సర్పంచ్గా అందరూ కూడా ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చెప్పి తెలియజేస్తున్నాం. తూప్రాన్ మండల్ ఆదర్శ గ్రామం మల్కాపూర్లో 2వ వార్డులో 401వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి గ్రామ సర్పంచ్ మరియు పాలకవర్గ సభ్యులం అందరం కలిసి మేకిన్ యువత, పెద్దలు, చిన్నలు అందరం కలిసి 2వ వార్డులో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టాము. ఇక్కడ సీసీ రోడ్లను ఊడ్చడం మరియు పిచ్చి మొక్కలు తొలగించడం, ప్లాస్టిక్ను ఏరివేయడం జరిగింది. ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా మా ఊరు ఎప్పటికీ ఆహ్లాదంగా స్వచ్ఛందంగా ఉంటుంది. ఎలాంటి రోగాలు రాకుండా, దోమలు లేకుండా జరగడానికి మేము ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఎప్పటికీ నిరంతరం కొనసాగించే కార్యక్రమము. దీనికి ఆదర్శంగా మాకు ఇతర రాష్ట్రాల నుంచి కానీ దేశాల నుంచి కానీ ఎంతోమంది వచ్చి మాకు బహుమతులు కూడా ఇచ్చారు. మేము ఎప్పుడూ ఈ ఆదర్శ గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మర్చిపోకుండా నిరంతరం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాను. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈసీ సభ్యులకు, గ్రామ మహిళా సంఘాల అధ్యక్ష కార్యదర్శులకు సామాజిక సమీకరణ, మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. సీనియర్ సీఆర్పీలు ఏలేంద్ర, అన్నపూర్ణ హాజరై పలు అంశాలపై అవగాహన కల్పించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈసీ సభ్యులకు, గ్రామ మహిళా సంఘాల అధ్యక్ష కార్యదర్శులకు సామాజిక సమీకరణ, మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ సీఆర్పీలు ఏలేంద్ర, అన్నపూర్ణ హాజరై పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా వారం రోజుల పాటు నిర్వహించే విషయాలపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఈ నెల 25వ తేదీ గ్రామ సంఘాల సర్వసభ్య సమావేశం, 29వ తేదీ మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 26వ తేదీ నుంచి సామాజిక సమీకరణ, ఇందిరా మహిళా శక్తి భవనం ప్రారంభం, జీవనోపాధి యూనిట్ల ప్రారంభం, రుణమేళ, మౌలిక సదుపాయాలు, ఆస్తుల ప్రారంభం నిర్వహించనున్నట్లు తెలిపారు. కిషోర బాలికలకు, మహిళా సంఘాల సభ్యత్వం లేని మహిళలకు, వృద్ధులకు, దివ్యాంగులకు సంఘాలు ఏర్పాటు చేసి వారికి సభ్యత్వం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సీఆర్పీలు ఏలేంద్ర, అన్నపూర్ణ, మహిళా సమైక్య మండల అధ్యక్షులు సౌజన్య, కార్యదర్శి నిర్మల, కోశాధికారి సంతోష్లతో పాటు సీసీలు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక దిశ నిర్దేశం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే
కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడానికి ముఖ్య ఉద్దేశం. మిగిలిపోయినటువంటి మహిళలు వికలాంగులైనా, కిషోర బాలికలైనా, వృద్ధులైనా ఎవరైనా కూడా సంఘంలో లేకుండా ఉండవద్దు. ప్రతి ఒక్క మహిళను సంఘంలో చేర్పించడమే ముఖ్య ఉద్దేశం. ఏంటంటే ప్రత్యేక సర్వసభ్య సమావేశం అనేది 25వ తారీఖు వివోల వారీగా పెట్టుకోవాలి, 29వ తారీఖు ఎంఎస్ వారీగా పెట్టుకోవాలి, మేల 30 తారీఖు జెడ్ఎస్ వారీగా పెట్టుకోవాలి. ఈ ప్రత్యేక సర్వసభ్య సమావేశం అనేది పెట్టుకున్నప్పుడు సామాజిక సమీకరణ అంటే సంఘంలో లేనటువంటి వాళ్ళందరినీ గుర్తించడం కోసము 25వ తారీఖు ప్రత్యేక సర్వసభ్య సమావేశం అనేది పెట్టుకుంటే అక్కడికి ఆ యొక్క మీటింగ్ కాడికి వచ్చినటువంటి వాళ్ళ ఆధారంగా ఈ చీరల పంపిణీ అనేది జరిగింది కదా, దాని ఆధారంగా పింఛన్ల ఆధారంగా రేషన్ కార్డు ఆధారంగా మహిళలు అనేది ఎక్కడున్నారు అనేది గుర్తించడం కోసం సర్వసభ్య సమావేశం అనేది పెట్టుకొని మహిళలందరినీ ఒకచోట గుర్తించడానికి రోజువారీ ప్రణాళికలాగా పెట్టుకొని 26వ తారీఖు సామాజిక సమీకరణాన్ని ప్రజలను 26వ తారీఖు నాడు సమీకరణ చేసుకోవాలి. 27వ తారీఖు నాడు ఇందిరా మహిళా శక్తి భవనాలు అంటే ఇంతకుముందు భూమి పూజ చేసి ఉన్నా కూడా ఆ రోజు భవనాలు అనేది భూమి పూజ భవనాల ఓపెనింగ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ సబ్ కమిటీల గురించి, సిఐఎఫ్ దాని గురించి ప్రతి ఒక్కటి ముఖ్య ఉద్దేశం ప్రజాపాలనలో భాగంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నట్టు. రుణమేళ అంటే సంఘంలో కొన్ని సంఘాలలో మహిళలు భయపడి సంఘంలో అప్పు తీసుకోకుండా ఉన్నటువంటి మహిళలకు ప్రమాద బీమా, రుణ బీమా అనేది వర్తించడం కోసము ప్రతి సంఘంలో ఉన్నటువంటి సభ్యురాలు ప్రతి ఒక్క మహిళ అప్పు తీసుకోవాలి. తీసుకుంటే వాళ్ళకు రుణ బీమా, ప్రమాద బీమా అనేది వర్తిస్తుంది. అలాంటి వాటి కోసమే వీటి యొక్క ముఖ్య ఉద్దేశం. వారిగా కూడా పనిచేయాలి అంటే పర్యవేక్షణ కమిటీ, బ్యాంక్ లింకేజ్ కమిటీ, ఆస్తుల తనిఖీ కమిటీ, సామాజిక కార్యాచరణ కమిటీ, జీవనోపాధుల కమిటీ 5 కమిటీలను చేశాము. ఆ 5 కమిటీలు వాళ్ళు చేస్తున్నారా లేదా అనేది చూస్తే రికవరీ కావడానికి సామాజిక పరంగా, ఆర్థిక పరంగానైనా కూడా పర్యవేక్షణ చేస్తేనే. చేగుంట మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ అనిల్ మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం డాక్టర్ అనిల్ మాట్లాడుతూ ఎండలు రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తున్నాయని, అత్యవసర సమయంలోనే బయటకు రావాలని, పలుచని దుస్తులు ధరించాలని ఆయన ప్రజలకు సూచించారు. చేగుంట మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ అనిల్ మాట్లాడారు. ఎండలు రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తున్నాయని, అత్యవసర సమయంలోనే బయటకు రావాలని, పలుచని దుస్తులు ధరించాలన్నారు. మసాలా పదార్థాలు, మాంస పదార్థాలు తినకూడదని, వీలైనంత మట్టుకు ఎక్కువ ఆకుకూరలే తినాలని గుర్తు చేశారు. మంచినీరు కానీ లేదా మజ్జిగ కానీ సేవించాలని, శీతల పానీయాలు తీసుకోకూడదని తెలిపారు. ఎవరికైనా వడదెబ్బ తగిలినట్టు అనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వస్తే చికిత్స అందించడం జరుగుతుందన్నారు. ఆసుపత్రిలో అన్ని రకాల వ్యాధులకు మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. అందరికీ నమస్కారము. అలాగే ఇప్పుడు మనము చూసుకున్నట్టయితే ఇవాళ టెంపరేచర్ ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటింది. సో ఈ యొక్క హాట్ టెంపరేచర్లో మనకు ముఖ్యంగా ఏమిటంటే వడదెబ్బ అంటే సన్ స్ట్రోక్ అంటాము. ఇది కామన్గా మన యొక్క ప్రజల్లో చూసే కామన్ డిసీజ్ అన్నట్టు, అంటే ఒక లక్షణం. ముఖ్యంగా ఏమిటంటే ఈ యొక్క ఎండ తీవ్రత వల్ల మనకి వడదెబ్బ తగిలే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో దానికి మనము ఏవి చేయకూడదు, ఏవి చేయాలి, దానికి మళ్ళీ ఫస్ట్ ఎయిడ్ ఏముందనేది ఒకసారి మనము తెలుసుకుందాము. అలాగే మనకు ఈ యొక్క వేడి వాతావరణంలో ఏవి చేయకూడదు అనేది ముఖ్యంగా తీసుకున్నట్టయితే, ముఖ్యంగా ఈ ఎండ వాతావరణంలో సాధ్యమైనంత వరకు నీడ పట్టున ఉండడానికి ప్రయత్నించాలి. ఒకవేళ తప్పదు బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రము పల్చడి దుస్తులు ధరించాలి. అలాగే ఖచ్చితంగా వాటర్ బాటిల్ కానీ మజ్జిగ బాటిల్ కానీ తీసుకుని వెళ్ళాలి. ఇకపోతే ఏంటంటే ముఖ్యంగా మనము శాకాహారం ఎక్కువ తినాలి, మాంసాహారం తగ్గించుకోవాలి. అలాగే ఆల్కహాల్ మందు కూడా సాధ్యమైనంత వరకు చాలా తగ్గించుకోవాలి. ఇంకా అలాగే చేయవలసిన ఏమిటంటే మనం ఖచ్చితంగా విధిగా మనం బయటకు వెళ్ళినప్పుడు ఒక వాటర్ బాటిల్, మజ్జిగ, కోకోనట్ వాటర్ని తీసుకొని వెళ్ళాలి. అధిక ఫ్లూయిడ్స్ అంటే వాటర్ కానీ జ్యూసెస్ కానీ తీసుకోవాలి. అలాగే మనకి బయట దొరికినటువంటి ఏవైతే ఫ్లూయిడ్స్ అంటే మనకి జ్యూసెస్ కానీ అట్లాంటివి తీసుకోకూడదు. అలాగే మాంసాహారం తగ్గించాలి, శాకాహారం ఎక్కువ తీసుకోవాలి, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి. ఒకవేళ వడదెబ్బ తగిలినట్టయితే మనము పిఎస్సిలో మేము ఏం చేస్తామంటే, యాక్చువల్గా జనరల్గా ఇవి లక్షణాలు ఏమిటంటే అధిక ఉష్ణోగ్రత,
అలాగే వాళ్ళకి కొంచెము కాన్షియస్నెస్ తగ్గిపోవడము, అలాగే బాడీ వేడెక్కడం, ఇలాంటి లక్షణాలు చూసినప్పుడు వెంటనే వాళ్ళని ఒక నీడ ప్రదేశంకు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క శరీరాన్ని పూర్తిగా ఒక తడిబట్టతో తుడవాలి. తుడిచిన తర్వాత ఒకవేళ వాళ్ళ స్పృహలో ఉన్నట్టయితే మనం వాళ్ళకి ద్రావములు అంటే నీరు, సాల్ట్, గ్లూకోజ్ వంటి ద్రవాలు ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళ స్పృహలో లేనట్టయితే ఇమీడియట్గా మన పిఎస్సికి తీసుకుని రావాలి. పిఎస్సికి తీసుకొస్తే మనం ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి వాళ్ళకి తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది పూర్తిగా మనకి ఏంటంటే ఈ యొక్క ఎండాకాలంలో మనము చూసే కామన్ వడదెబ్బ, దీన్ని మనము కంప్లీట్గా మనము ప్రివెంట్ చేయవచ్చు. అలాగే ట్రీట్మెంట్ కూడా మనకి పిఎస్సిలో అందుబాటులో ఉంది. అలాగే దీనికి సంబంధించి ఓఆర్ఎస్ స్టాక్ కూడా మనకి పిఎస్సిలో సమృద్ధిగా అవైలబుల్గా ఉంది. దీనికి రెగ్యులర్గా మాకు కూడా ట్రైనింగ్ జరుగుతుంది. మేము కూడా అలాగే మా యొక్క ఫీల్డ్ స్టాఫ్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా ఏవైతే ఇక్కడ చాలామంది ఇక్కడ డైలీ లేబర్స్ వాళ్ళకు కూడా మా యొక్క స్టాఫ్ వెళ్ళి వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నారు వడదెబ్బ మీద. ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా మేము క్రమంగా డిస్ట్రిబ్యూట్ జరగడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క ఉపయోగాలన్నీ మీరు సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతున్నాను. ఇరాన్, అమెరికా వార్ వల్లే దేశంలో పెట్రోల్ ధరలు పెరిగాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గతంలో అన్ని రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించినా తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ సర్కార్ తగ్గించలేదని గుర్తు చేశారు. ఇక త్వరలో చేపట్టే ప్రక్రియపై క్లారిటీ ఇచ్చారు కిషన్ రెడ్డి. పార్టీలకు కొన్ని అలవాటు అయిపోయింది. ఎస్ఐఆర్ ఒక సమర్థవంతంగా డూప్లికేట్ ఓట్లు ఉంటాయో, చనిపోయిన వారు ఓట్లు కానీ డూప్లికేట్ కానీ లేకపోతే ట్రిపుల్ కానీ, ఒక్కొక్క ఓటు ఇప్పుడు గ్రామాల్లో ఉంటుంది, కొంతమందిది తెలిసి తెలియక చట్టంలో అవకాశం ఉంది కాబట్టి మండల కేంద్రంలో ఉంటుంది, జిల్లా కేంద్రంలో ఉంటుంది, చివరికి హైదరాబాద్లో ఒకటి ఉంటుంది. అట్లా చాలా మంది ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఆ రకంగా ఉన్నాయి. ఎందుకంటే గ్రామాలు వచ్చినప్పుడు ఎలక్షన్లో ఓటు వేయాలి సర్పంచ్కు. మేము హైదరాబాద్లో నివాసం ఉంటున్నాం కాబట్టి, హైదరాబాద్లో మా ఇల్లు ఉంది కాబట్టి, మా పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి, మా వ్యాపారం హైదరాబాద్లో ఉంది కాబట్టి, లేకపోతే ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి హైదరాబాద్లో. ఈ రకంగా ఒక్కొక్క రోడ్డు 2 ప్లేస్లు 3 ప్లేస్లలో 4 ప్లేస్లలో ఓటు ఉంది. నేను రాహుల్ గాంధీని తప్పు పట్టడం లేదు ఓటర్ లిస్టు ఎర్రర్ విషయంలో. దాన్ని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ది, రాజకీయ పార్టీలది, మనది కూడా బాధ్యత. ప్రతి బూత్ లెవెల్లో ఎలక్షన్ కమిషన్ మనకి చట్టంలో పొందుపరిచింది. పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ని నియమించి ఈ యొక్క ఓటర్ లిస్టు సరిదిద్దేటువంటి కార్యక్రమంలో ఎలక్షన్ కమిషన్కు సహకరించాలి. అన్ని రాజకీయ పార్టీలకు అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా అవకాశం ఉంది, బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఉంది, బీజేపీకి అవకాశం ఉంది, గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీలకు ఉంటుంది అవకాశం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈరోజు మోసం చేస్తారనుకుంటున్నాడు ఆయన. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు దగా చేస్తారనుకుంటున్నాడు ఆయన. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు మతం పేరుతో రంగు పులిమెట్టంటి ప్రయత్నం చేస్తాను రేవంత్ రెడ్డి. రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఎవరి మీద రెచ్చగొడుతున్నావు? నీ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద రెచ్చగొడుతున్నాను. ప్రభుత్వ ఉద్యోగస్తులు పొరపాటు చేస్తారు కాబట్టి వాళ్ళకు వ్యతిరేకంగా వ్యవహరించాలని రేవంత్ రెడ్డి రెచ్చగొడతా ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు కాదు చేసేది, డెమోక్రటిక్ సిస్టంలో ధరలు పెంచారంటాడు. ఏదైనా ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశమా, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమా? ఇది అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి ఇంపాక్ట్ కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్రిక్త వాతావరణంలో కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ తగ్గించింది, పెట్రోల్ మీద ట్యాక్స్ తగ్గించింది. అదేవిధంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కోరింది, మీరు కూడా మీ రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్నటువంటి వ్యాట్ ఏదైతే ఉన్నదో వ్యాట్ తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దేశంలోనే అత్యధికమైనటువంటి పెట్రోల్ రేటుతో విక్రయిస్తున్నటువంటి రాష్ట్రము తెలంగాణ. పెట్రోల్ మీద 3 రూపాయలు ఇప్పుడైతే పెరిగిందో దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వానికి 35%కి వెళ్తుంది. ఎలక్షన్లో అయినప్పుడు కొద్ది వాతావరణం ఇప్పుడు ఇంకా బాగా పెరిగే ప్రమాదం లేకుండా చూసుకోవాలి ఇప్పుడు మనం. ఎందుకంటే రోజు రోజుకు మారుతుంది. ఈరోజు స్టేట్మెంట్ మారింది, మళ్ళీ యుద్ధం చేస్తా అంటున్నది అమెరికా. కాబట్టి ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. మన చేతుల పని కాదు. మోడీ గారి చేతుల్లోనో, భారతీయ జనతా పార్టీ చేతిలోనో, కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనో లేదు ఈ అంశం. ఇది విద్యార్థులకు చదువుతో పాటు ధైర్యంగా నిలబడడం, నాయకత్వ లక్షణాలతో కూడిన మంచి విలువలను అందించాలని జిల్లా కలెక్టర్ కైహమావతి ఉపాధ్యాయులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రక్రియలో భాగంగా విద్యా వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ వారం విద్యా వారోత్సవాల్లో భాగంగా విద్యా విజయోత్సవ కార్యక్రమం ఇక్కడ నిర్వహించుకుంటున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల కళాశాలల్లో ఫలితాలు ఎలా వచ్చినా పర్లేదు, బాగా చదివించండి, కానీ పరీక్షల్లో కాపీ మాత్రం కొట్టకూడదు. ఉన్నతమైన విలువలు అనేది విద్యార్థులకు ఉపాధ్యాయులు నేర్పించాలన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలంటే బేసిక్ ఫౌండేషన్ స్కూల్ స్టడీ మాత్రమే అన్నారు. పిల్లలకు చదువుతో పాటు ధైర్యంగా ఉండడం, రకరకాల కొత్త నైపుణ్యాలను నేర్పడం, కష్టం వస్తే ఎలా తట్టుకుని నిలబడి మానసిక స్థైర్యాన్ని, శారీరకంగా బలంగా దృఢంగా ఉండాలో ప్రతిదీ పాఠశాల నేర్పిస్తుందన్నారు. 10వ తరగతిలో 97% ఫలితాలు వచ్చాయంటే దాని వెనుక విద్యార్థుల, తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉందని అభినందించారు. చదువుతో పాటు ఆటలు, యోగా, కల్చరల్ యాక్టివిటీస్ లాంటివి నేర్పించాలని, వాటి ద్వారా వ్యక్తిగతంగా దృఢంగా ఉండడంతో పాటు నాయకత్వ లక్షణాలతో కూడిన సామర్థ్యాలు విద్యార్థులకు వస్తాయన్నారు. అనంతరం 10వ తరగతిలో అత్యంత ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు 10,000 రూపాయల చెక్కులను మరియు క్రీడల్లో ప్రతిభ కనబర్చిన పలువురికి విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా వచ్చే వారం 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించబోయే యువత క్రీడల ప్రోత్సాహం సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, ఎంఈఓలు, విద్యాశాఖ అధికారులు, పలు పాఠశాలల ప్రిన్సిపల్లు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు ధైర్యంగా నిలబడడం, మానసిక, శారీరక సామర్థ్యాలను పెంపొందించుకోవడం, నాయకత్వ లక్షణాలతో కూడిన మంచి విలువలను అందించాలని జిల్లా కలెక్టర్ కెహిమివతి ఉపాధ్యాయులకు సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ జిల్లా పరిషతోన్నత పాఠశాలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 కార్యాచరణ ప్రక్రియలో భాగంగా విద్యా వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు 10 థీమ్లతోటి వారానికి ఒక ప్రత్యేకమైన థీమ్తో వారం మొత్తం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అలాగే గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సభలు నిర్వహించడం జరుగుతుందని, వీటి ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న పలు సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు వెళ్లి వారికి తెలియజేయడం జరుగుతుందన్నారు. అదే రకంగా 5 స్థాయిల్లోనే ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము. గ్రామ స్థాయి, మండల స్థాయి, కాన్స్టిట్యూన్సీలో, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో. ఈ రకంగా ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం ప్రజల వద్దకు వెళ్ళి ప్రభుత్వం అమలు చేసిన అనేక ప్రణాళికలన్నింటి కూడా, అనేక పథకాన్ని ప్రజల కోసం ఏం అమలు చేస్తున్నామో అవన్నీ కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లి ఎన్ని రకాల యాక్టివ్ ప్రోగ్రామ్స్ ప్రభుత్వం అమలు చేస్తుంది, దీనివల్ల ఎంతమంది లబ్ధి పొందుతున్నారు అనే విషయాలన్నీ కూడా ఒక్కసారి ప్రజలందరూ వివరించడం జరుగుతుంది. దీనిలో భాగంగానే ఫస్ట్ వీక్ మనకి క్లీనర్ పెట్టుకొని 5 క్లీనర్స్ ఏర్పాటు చేసుకున్నాము. తర్వాత ఒక్కొక్క వారం ఒక్కొక్క ప్రాంతానికి హెల్త్ డిపార్ట్మెంట్, అదే రకంగా ఒక వారం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఒక వారము అలైన్మెంట్, ఇంకొక వారం అగ్రికల్చర్. ఈ రకంగా ఒక్కొక్క వారం ఒక్కొక్క ప్రాంతానికి అంశంతో మనం ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఈరోజు మనము విద్యా ప్రణాళిక, ఎడ్యుకేషన్ వీక్లో భాగంగా చివరి రోజు మనం ఈరోజు ప్రోగ్రామ్ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా ముఖ్యంగా ఎందుకు ఎడ్యుకేషన్ కూడా మనం మిస్ అవుట్ చేసుకుంటున్నామంటే, విద్య లేకపోతే మనం ఇంత చేసినా కూడా, ఎన్ని ప్రణాళిక కల్పించినా కూడా ఎడ్యుకేషన్ లేకపోతే, ఎడ్యుకేషన్ అంటే కేవలము టెక్నికల్ ఎడ్యుకేషన్ కాదండి, అన్ని ఎడ్యుకేషన్ అన్ని భాగమే. మోరల్ ఎడ్యుకేషన్ కానీ, టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ, అన్ని రకాలుగా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం నుంచి అన్ని రకాల విద్యలు అందించడంలో భాగంగానే ఈ వారోత్సవాలు చేసుకుంటాము. పాలకులు మారిన ఆదివాసీల బతుకులు మారటం లేదన్నారు పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్. ఆదివాసీలకు విద్యా, వైద్యం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. అటవీ సంపదను, ఖనిజ సంపదను దోచుకొని పోతున్నారే తప్ప ఆదివాసీలకు భరోసా కల్పించడం లేదన్నారు. కొంత దెబ్బతిన్నది. ఐక్యత లేకుండా మనము ఏది సాధించలేము. ఎందుకంటే మన మధ్య నుండే వైరుధ్యాలు లేదా మన మధ్య నుండేటువంటి విరుద్ధాలు ఏవైతున్నాయో దాని ద్వారా ప్రభుత్వానికి, రాజ్యానికి, బయటవాడికే ప్రయోజనం, కానీ మనకు దానివలన ప్రయోజనం లేదు. ఎక్కడో మన సమస్యలు, మన భూమి సమస్య కానీ, మన అడవి సమస్య కానీ, మన సంపద సమస్య కానీ, ఖనిజాల సమస్య కానీ, వీటిని ఎదుర్కోవాలని అంటే మనమందరము సంఘటితంగా మనం దీన్ని ఎదుర్కోవాల్సిందే తప్ప ఎవరికి వాడుగా మనం ఎదుర్కోలేము అనేటువంటి అనుభవం ద్వారా తెలుసుకున్నటువంటి, ముఖ్యంగా తుడుం 70 ఏదైతుందో అది ఒక ప్రఖ్యాతమైన సంస్థ. అది చాలా చారిత్రకమైన పాత్ర నిర్వహించిన సంఘం. అది
ఆ తుడుం దెబ్బ వాళ్ళందరూ ఐక్యమై వాళ్ళు భిన్నమైన సమూహానికి వచ్చి వాళ్ళు మా మధ్య మాట్లాడుకొని మాలాంటి వాళ్ళని కూడా పిలిచి మాట్లాడించడం ఏదైతుందో ఇది ఒక మంచి మార్పు. ఈ దేశంలో ఉండే ఆదివాసులు విపరీతమైన కష్టాలు, విపరీతమైన సమస్యలు ఉన్నారు. ఆదివాసుల జీవితాలు బాగుపడి వాళ్ళు ఒక భద్రతతో, ఒక స్వేచ్ఛతో వాళ్ళ పాలన వాళ్ళది, వాళ్ళు నిరంతరంగా అదే బిలీవ్ వాళ్ళ పాలన, స్వపరిపాలన అనేది ఆదివాసులకు ఉండేటువంటి ఒక ప్రధానమైనటువంటి కల్చరల్ కనుక ఇవన్నీ ఎదుర్కోవాలంటే దీనికి ఒకే ఒక మంది ఏమిటంటే సమైక్యత. కనుక ఐక్యత సభ కాబట్టి మాలాంటి వాళ్ళు కూడా ఇది మీరు ఐక్యం కావాలి, మీరు సంఘటితంగా మీ సమస్యలకు పోరాడాలి. బయట ఉండే ప్రజాస్వామ్యవాదులు, మానవతావాదులు, తర్వాత పౌరహక్కుల సంఘాలు మీతో నిలబడతాయి అనేటువంటి విషయం కొరకని, అది చెప్పడం కొరకని మనం ఇవాళ ప్రయత్నం చేశాం. ఆదివాసుల ఐక్యత బలపడాలి అనేటువంటిది ఏదైతుందో నాలాంటి వాళ్ళకైతే చాలా సంతోషాన్ని కలిగించిన అంశం. 78 సంవత్సరాలు పూర్తి అయినటువంటి రాజ్యాంగ ఆచరణలో ఈ ప్రజాస్వామ్యంలో అట్టడుగున ఉన్నటువంటి ఆదివాసీలు ఇంకా విద్యకు, వైద్యానికి, అభివృద్ధికి అనేక రంగాల్లో కూడా అసలు వాళ్ళ కనుచూపు మేరలో లేకపోవడం అనేది ఒక విచారకరమైన విషయము. దానికి ముఖ్యంగా ఏంటంటే ఆదివాసీలు గత 78 సంవత్సరాల నుంచి కూడా విద్యా సంస్థలు పెట్టినప్పటికీ వాళ్ళ దగ్గరికి చేరలేదు, వైద్యం వాళ్ళ దగ్గరికి చేరలేదు. అది చేరవేయాలి. ఆదివాసీలు ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వాలు వాళ్ళ అనైక్యతను ఒక అవకాశంగా తీసుకొని వాటిని వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం లేదు. కాబట్టి ఇవాళ ఈ సదస్సు ద్వారా ఒకటి ఏంటంటే ప్రభుత్వానికి తెలియజేయాల్సింది ఏంటంటే ఆదివాసీ సంఘాలు, ఆదివాసీ రకరకాల వాళ్ళ గ్రూపులన్నీ కూడా ఒక వేదికకు వచ్చినాయి. వాళ్ళ సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం వచ్చే విధంగా ప్రభుత్వం యొక్క కేంద్రం కానీ రాష్ట్రం కానీ పాలసీలు యొక్క విధానాలను తయారు చేసి వాళ్ళ యొక్క అభివృద్ధికి దోహదం చేయకుంటే ఈ ప్రజాస్వామ్యంలో వాళ్ళకు దక్కింది ఏందని ఒక ప్రశ్నార్థకంగా మిగిలింది. కాబట్టి ఇలా రఘుగోపాల్ సార్ లాంటి వాళ్ళు ఈ ఆదివాసీల ఐక్యత, అదేవిధంగా వారి అభివృద్ధి గురించి మాట్లాడడం, ఇలా ఆ చైతన్యాన్ని తీసుకురావడం చాలా చాలా కొత్త అధ్యాయంగా నేను భావిస్తున్నాను. చిన్నశంకరంపేట మండలం గవలపల్లి పంచాయతీ పరిధిలోని అగ్రహారం గ్రామానికి చెందిన కుమ్రయ్య సత్యముల కుమారుడు శ్రీకాంత్ AIIMSలో ఆల్ ఇండియా 590వ ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు రాజు శ్రీకాంత్ను శాలువాతో ఘనంగా సన్మానించారు. చిన్నశంకరంపేట మండలం గవలపల్లి పంచాయతీ పరిధిలోని అగ్రహారం గ్రామానికి చెందిన కుమ్రయ్య సత్యముల కుమారుడు శ్రీకాంత్ AIIMSలో ఆల్ ఇండియా 590వ ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు రాజు శ్రీకాంత్ శాల్వాతో సన్మానించారు. సామాన్య కుటుంబంలో పుట్టి ఆల్ ఇండియా గొప్ప ర్యాంకు సాధించిన శ్రీకాంత్ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని, గ్రామానికి, మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. శ్రీకాంత్ ను ఆదర్శంగా తీసుకుని వారి బాటలోనే మండలానికి చెందిన అనేక మంది యువకులు కూడా ఇలాంటి ఉన్నతమైన విద్యలో రాణించాలని, తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. ఇటీవల జరిగిన నార్సెట్ నర్సింగ్ ఆఫీసర్ టెస్ట్ సంబంధించినటువంటి ఎంట్రన్స్లో మా గవలపల్లి గ్రామానికి చెందిన అగ్రహారం మధ్య శ్రీకాంత్ తండ్రి కొమరయ్య గారి కుమారుడు ఆల్ ఇండియా 590 ర్యాంక్ సాధించినందుకు మా గవలపల్లి గ్రామానికి, అదేవిధంగా చిన్నశంకరపేట మండలానికి ఇంత మంచి పేరు తెచ్చినందుకు, ఇంత ర్యాంకు తెచ్చి ఇంత మంచి పేరు తెచ్చినందుకు ముందుగా శ్రీకాంత్ అభినందిస్తూ ఉన్నాం. అదేవిధంగా శ్రీకాంత్ ఇంత కష్టపడి ఈ ర్యాంకు సాధించడానికి వెనకాల వాళ్ళ తల్లిదండ్రులు సత్యమ్మ, కొమరయ్య ఇద్దరు కూడా వెన్నంటి ఆయనకు చదువుకు సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితులను అరేంజ్ చేయడం కానీ, ఇంకా ఇతర ఆయనకు సహకరించినందుకు వారికి కూడా, తల్లిదండ్రులకు కూడా మా గవలపల్లి గ్రామం తరఫున, అదేవిధంగా చిన్నశంకరపేట మండలం తరఫున ఆ తల్లిదండ్రులు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. శ్రీకాంత్ కూడా ఇంత మంచి ర్యాంకు, ఒక రేపు నర్సింగ్ ఆఫీసర్ కాబోతున్నాడు మంచి హాస్పిటల్లో. కాబట్టి ఇదే ఇన్స్పైర్తోని మిగతా పిల్లలు కూడా ఈ శ్రీకాంత్ ఏదైతే ర్యాంక్ సాధించిండో మిగతా అంటే ఈ డిపార్ట్మెంట్ అని కాకుండా ఏ డిపార్ట్మెంట్ ఎవరైతే ఇప్పుడు మరి చదువుతున్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొంటున్నారో ఆ పిల్లలు కూడా ఈ శ్రీకాంత్ని ఇన్స్పైర్ తీసుకొని మంచి ర్యాంక్ తీసుకొచ్చి మన గ్రామానికి, కుటుంబానికి పేరు తేవాలని చెప్పేసి వినయపూర్వకంగా విద్యార్థులను నేను కోరుకుంటా ఉన్నాను. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థి
విద్యార్థులకు చదువుతో పాటుగా ధైర్యంగా ఉండటం ఉపాధ్యాయులు నేర్పించాలన్న జిల్లా కలెక్టర్. ఇంద్రనగర్ పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న హైమవతి. మేడ్చల్ జిల్లా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సాకేత్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లపై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్న విల్లాల యజమానులు. తమకు తెలియకుండా తమ విల్లాలపై లోన్లు తీసుకున్నారని పోలీసులకు ఫిర్యాదు. ఇరాన్ అమెరికా వార్ వల్లే దేశంలో పెట్రోల్ ధరలు పెరిగాయన్న కేంద్ర మంత్రి. త్వరలో చేపట్టబోయే సర్ ప్రక్రియపై క్లారిటీ ఇచ్చిన కిషన్ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.